సో గాయ్స్ మేము పోతున్నాం అండి. అయిపోయింది మా ఆశ నిరాశ అయింది. సో గైస్ ఇక్కడ రోడ్డు మీద ఎందుకు పంచాయతీ అంటే డింపు వల్ల. డింపు ఎంత కాదు గాయస్, ఎవరు లేట్ చేసిరంటే దింపక్క పండక్క అని ముగ్గురు హాఫ్ శారీ చీరలు కట్టుకున్నారు. గైస్ నాకైతే లేట్ అయింది, ఎందుకంటే కొంచెం దూరం ఉండి ఈమె చూడు ఎట్లా చూస్తుందో. లేట్ వచ్చింది అప్పటి నుంచి ఫ్రీడమ్ కట్టుకొని వీడియో తీస్తుంది. కాదు గాయస్ 4 o'clock లేచి నన్ను 5 o'clock వరకు రెడీ. ఓకే గైస్ మేము స్టార్ట్ అవుతాం. బాయ్ బాయ్. హీరోయిన్. సో గైస్ పెట్రోల్ కొట్టించుకుంటున్నాం, బండికి కూడా తినిపించాలి కదా. బండి కూడా తినిపించాలంట. సో గాయస్ మేము పోతున్నాం అన్నమాట. ఫుల్ చల్లగా ఉన్నది. ఫుల్ చల్లగా ఉన్నది. ఇక్కడ మొత్తం ఫీజ్ లెక్క అయిపోయింది, చాలా చల్లగా ఉన్నది. ఇదిగోండి గైస్ చాలా రష్ ఉంది. మేము ఏమనుకున్నాం, మేమే ఫస్ట్ వచ్చినాం అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా రష్ ఉంది. మేము ఇది అనుకున్నాం టెంపుల్, కానీ అది అసలు నిజంగా ఇంత మంది అసలు రష్ చూడండి మామూలుగా లేదు. ఇక పార్కింగ్ లో చూసి మేమైతే షాక్ అయినాం ఫస్ట్. కానీ నిజంగా నేను లాస్ట్ లేట్ చేస్తాను అనుకున్నా, కానీ లాస్ట్ అలా ఫాస్ట్ చేసింది. అవునవును మా ఇవి కాబట్టి కొంచెం లేట్ అయినాయి. ఇదిగోండి గైస్ డింపు మొత్తం దొంగ లైన్లో వచ్చింది. అమృతం లేకుంటుంది కదా. డింపు ఇవాళ ఫాస్టింగ్ అనమాట. నీ ప్రసవం ఎవరికి ఇచ్చిన లాస్ట్ సరిపోతాయా? వీళ్ళే అడిగినారు కాదు, వీళ్ళే అడిగినారు మీరు తీసుకొని నాకు ఫోటోలు దిగని కష్టాలు పోనీకి ఆడికి. అగోండి గైస్ ఇట్లుంది జారిందంట అని పర్లే కదా, ఏం కాదు. గ్లాసెస్ ఉన్నాయి, అందరం దిగుదాం. అమ్మో ఎంత ఘోరం ఉంది చూడు, మా చిన్న పాప వస్తుంది. నాడు సో గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. ఇంకొక ఎన్ని ఫోటోలు దిగినా సరిపోదు, లైన్ చూడు మామూలుగా. ఇంకో టెంపుల్కి అయితే వచ్చినాం గైస్, అక్కడనే పక్కన ఉన్న టెంపుల్ అనమాట. చూస్తుంది నేనేమో కూర్చున్నా. ఒక టెంపుల్ అనమాట, మంచి అభిషేకం చేయనిస్తుంది గైస్. కానీ డింపుల్ అంటే దిగుతారు ఇక్కడ. దిగు డింపు బొట్టులు ఎంత బాగున్నాయి, హీరోయిన్. దర్శనం అయిపోయింది ఇందాకనే. డింపు ఏమంటుంది, బొట్లు ఎంత పెద్దగా ఉన్నాయి అంటుంది. ఇంకా మేమైతే వెళ్తున్నాం. మేము పెద్దమ్మ టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాం. విల్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. సో గైస్ మేమైతే ఇప్పుడు మనం ఎడికి వచ్చినాం. మేమైతే పెద్దమ్మ టెంపుల్కి వచ్చినాం. రష్ ఏం లేదు, ఓకే ఉంది, మరీ అంత రష్ అయితే లేదు గైస్. సో గైస్ మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఖాళీ ఉంది. ఓకే ఓకే మరీ అంత అని చెప్పలేము. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. బాయ్ బాయ్. హనీ సిగ్గుపడుతుంది, నేను గాయస్ అంటే వాళ్ళు నన్ను చూస్తున్నారని. హనీ ఏమో సిగ్గుపడుతుంది. వావ్, ఇది ఒకటి చూపిస్తా. సో గైస్ టెంపుల్ ఎవర్రా సైన్సా? ఆ చైనీస్ వాళ్ళని చూడండి గైస్. అట్లా అయ్యండి
గైస్ వాళ్ళు ఎంత బాగున్నారు చూడండి, మంచిగా టెంపుల్స్కి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు వాళ్ళు హాయిగా. అని ఫస్ట్ టైం ఫోటో దిగంటుంది అమ్మమ్మ మాయమ్మ. అయిపోయింది, ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము. బాయ్ బాయ్. ఒకవేళ ఈరోజు శివరాత్రి కాబట్టి ఒకవేళ నైట్ ఏమన్నా జాగారం అవి చేస్తే ఫుల్ బ్లాగ్ వస్తుంది ఓకేనా. లేకపోతే ఇక్కడికి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా గైస్. అంటే మేము ఇంట్లో ఎవరం ఫాస్టింగ్ లేము, అంటే నేను మండే వస్తే పట్టుకుందామని ఉండే. నెక్స్ట్ ఇయర్ వస్తుంది, సో నెక్స్ట్ ఇయర్ చాలా మంది పట్టుకుంటారేమో. ఎప్పుడు వచ్చినా లైక్ నేను ఎప్పుడు వచ్చినా నేను పట్టుకునే దాంట్లో అయితే ఉంటా. నెక్స్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మండే అయితే రాలేదు గైస్. నేను వచ్చినప్పుడు ఉండే కానీ 10th ఉన్నప్పుడు ఉండే, బట్ అప్పుడు వద్దన్నారు స్టడీ అది అని. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పట్టుకుంటాం కదా. బాయ్ బాయ్ అండి. సో గైస్ మేమైతే ఇప్పుడు ఇగండి గైస్ మా కష్టాలు, ఎందుకంటే చీకటి కాబట్టి కనిపిస్తున్నాయి, టార్చ్ ఆన్ చేసుకొని మరి మాట్లాడుతున్నాము. నలుగురం వెనుక మమ్మీ డాడీ ముంగట అనమాట. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలియదు, పోయినాక మీరే చూడండి ఎక్కడికి వెళ్తున్నాము. గైస్ ఇంకొకటి, ఎంత మంది ఈరోజు మ్యాచ్ చూస్తున్నారు, మన ఇండియా ఎంత బాగా ఆడుతుంది కదా. ఇండియా టీం ఇండియా విన్ అవుతుంది, ఇండియా విన్ అవుతుంది. ఎస్ గైస్ ఆబ్వియస్లీ మ్యాచ్ ఇష్టం ఉన్న వాళ్ళు అంతే కదా. మన ఎరక చూడు ఆమె బాగుంది. ఆబ్వియస్లీ ఇండియా విన్, ఆబ్వియస్లీ ఇండియా విన్. ఎంత తెల్లగా వస్తున్నాయి. ఏంది హంగామా అనుకుంటారా? ఇండియా విన్ అయింది గైస్. శివరాత్రి రోజు ఇండియా విన్ అవ్వడం బాబా బాబా. ఈమె మ్యాచ్ గురించి ఐడియానే లేదు, కానీ హార్దిక్ పాండే ఇష్టం అంతే, మన అంతే. నిజంగా గైస్ ఎంత హ్యాపీ అయింది. అగో పటాకీలు కాలుస్తారు, మేమేమో టెంపుల్కి వెళ్తున్నాం. చూసినాం ఇండియా విన్ మ్యాచ్ గెలవాలని మొక్కుకున్నాం గైస్, అందుకని మా వాళ్ళనే గెలిచి. హాయ్ టింపు. హాయ్. ఓవర్ లైట్ పెట్టి అని అది ఏ ఇషాన్ కిషన్ మొత్తం విరగదీసిండా. గైస్ మినిమం ఇండియా విన్ అయితే ఇట్లుంటది మళ్ళా. హవ్వా హవ్వా ఇండియా ఇండియా. దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడిని కాదంటారు, శివుడే దేవుడని కాదంటారు. శివస్మరణ శివయ్యని మాయ శివయ్య సారా ఆహారం అన్ని మానేస్తాం, ఉండి ఉపవాసం చేస్తాం జాగారం. జ్ఞానం నీ నేత్రం, నీ సూత్రం. అయిపోయింది గైస్, మా ఆశ నిరాశ అయింది. గూగుల్లో యూస్ వచ్చిన అయిపోయేది. ఇక్కడికి వచ్చినాక ఆల్రెడీ డెస్టినేషన్ ఇంకొక 5 seconds చీకటి ఉంది గైస్. ఇక్కడ మొత్తం ఏమంటారు ఏం లేదు. చీకట్లో ఏమని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది గైస్. నన్న చూడలేదని. మా మమ్మేమో కీసర్ గుట్ట అంటుంది, మా డాడీ ఏమో కీసర్ గుట్ట ఫుల్ రష్ ఉంటే బద్రీనాథ్ అని బద్రీనాథ్ తీసుకొచ్చాడు. బట్ బద్రీనాథ్ సరేలే, దేవుడు ఎక్కడికి తీసుకుపోతాడు చేస్తూ కాదు గైస్, దేవుడు ఎక్కడికి తీసుకుపోతున్నాడు మమ్మల్ని చూద్దాం. ఇప్పుడు ఎక్కడ పోతాం, ఇంటికి బద్రీనాథ్ మాకు దర్శనం ఇవ్వలేదు గైస్. నీ బద్రీనాథ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పోదామని, బట్ శివాలయంలోనైనా ఉందామంటే ఇప్పటికీ పోదాం అన్నది. నేను అసలు అనలేదు, నాకు శివాలయంలో ఉండాలని ఉండే.
సో గైస్ ఇప్పుడు చూస్తాం ఇంటికి పోయినా బాయ్ ఏడికి పోయినా బాయ్ చూద్దాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము. బద్రీనాథ్ పొద్దున వచ్చినా అయిపోతుండే డాడీ మనం. గైస్ ఇక్కడ మంచి ఫోటో ప్లేస్ ఉందని మమ్మీ డాడీని అయితే ఫోటో తీస్తున్నాం. అయిపోయింది మధ్యలో అంట. ఇదండి గైస్ ప్లేస్ బాగుంది. ఇక్కడ టీ కోసమని ఆగినాం మేము. వాడు ఒక్క ప్రియ నువ్వు మమ్మీ బాదం టీయా చిన్న పోరాడు కాబట్టి హార్లిక్స్ గైస్ అవి 3 టీ. సో గైస్ మేమైతే టీ తాగడానికి అయితే ఒక దగ్గర స్పాట్ ఆగినాం. ఇది ఏందో స్పాట్ తెలియదు కానీ ఫొటోస్ అయితే ఎస్థెటిక్ ఎంత బాగుంది. ఇప్పుడు ప్రియానంద్ స్నాప్ తీస్తుంది అనమాట. సో గైస్ మేమైతే టీ తాగడానికి అయితే ఒక ప్లేస్ దగ్గరకు ఆగినాం. ఇదైతే చాలా టేస్టీ ఉంది. ఇంకా నేను టేస్ట్ చేయలేదు, చేస్తున్నాను బాలే అంతే. ఎందుకంటే ఇండియా మ్యాచ్ విన్ అయింది కదా, నేను ఫుల్ అర్చిన మ్యాచ్ విన్ అయిందని. అందుకే ఫుల్ ఇండియా విన్ అయితే నేను ఎందుకు ఇస్తా. ఏం కావాలా బెల్లు కట్టేస్తా. సో గైస్ ఏమైంది తెలుసా, మినిమం ½ an hour అవుతుంది ఇక్కడనే ఉంది. వాళ్ళైతే టైం 12 అవుతుంది గైస్. దగ్గర మేము టీకని ఆగినాం. ఫోటోల పిచ్చోళ్ళు చూడండి. ఇగోండి ఇక ఫొటోస్. ఇగండి గైస్ ఇక వీడు చూడు అట్లా ఇట్లా అని తిడతాడు. ఇక డాడీ తిడతాడు. చాలు ఇక మమ్మీ డాడీ మాడ నించురు. ప్రియా దిగుతుంది ఇప్పుడు. ఇదో 10 నిమిషాలు గంట దిగుతుంది. ఇది మస్తు వస్తుంది ప్రియా. ఇంత అందగత్తి నీ ఫోన్ ఉంది ప్రియా. ఇంత అందగత్తి మై బెస్ట్ ఫ్రెండ్ గైస్. నీ ముఖం కనిపించాలంటే కష్టం. ఇవన్నీ ఫోన్ ఇగో ఇంత నిండిపోతుంది జస్ట్ ఒకటే దగ్గర అట్లుంటది గైస్. సో గైస్ అట్లీస్ట్ లాస్ట్ కి ఎక్కడికి వచ్చినాం, థర్డ్ బండి వచ్చేసినాం గైస్. ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. అది కాస్త నిజంగా గైస్ సడన్ గా థర్డ్ బండి వచ్చేసినాం. శివుని దగ్గర పోదాం, శివుని దగ్గరికి. గుడికి వచ్చినాం గైస్. భజన అవుతుంది. ప్రియాకి నిద్ర వస్తుంది. భజన అయితే చూడండి. హారతి కూడా ఉంటుంది. గైస్ పాపకి నిద్ర వస్తుంది. భజన చూద్దాం తర్వాత. కుక్కలు అరుస్తున్నాయి. మీ పని అవట్ అయితే వాడు బాధ వానికి, వీళ్ళిద్దరు బాధ వీళ్ళకి, నా బాధ నాకు. వ్లాగింగ్ గైస్ మాది అయితే అయిపోయింది గైస్. ఇంకా బాయ్. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి నేనైతే ఫస్ట్ టైం శివరాత్రి రోజు ఎన్ని టెంపుల్స్ కవర్ చేయడం. ఫస్ట్ అర్ధనారీశ్వరి టెంపుల్ వెళ్ళిన, దాని తర్వాత మార్నింగ్ అర్ధనారీశ్వరి టెంపుల్, తర్వాత పెద్దమ్మ టెంపుల్ వెళ్ళిన అక్కడ నుంచి అటు కజిన్స్తోని. దాని తర్వాత ఇంకా ఇంటికి వచ్చినాక ఈవినింగ్ అట్లా శివాలయం వెళ్ళిన ఫతేనగర్లో. దాని తర్వాత బద్రీనాథ్ వెళ్ళింటే బద్రీనాథ్ క్లోజ్ ఉండే, ఇంకా బద్రీనాథ్ వెళ్ళలే అనమాట. దాని నెక్స్ట్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళినాము.
దాని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర గణేష్ టెంపుల్లో శివుని లైక్ అలంకరిస్తున్నారు ఇప్పుడు శివయ్యని. ఇప్పుడు అలంకరించి ఒక్కొక్కరితో అభిషేకం చేపిస్తారు, అది కూడా వెళ్ళినాం. మెడిటేషన్ చేస్తున్నారని ఇంకా మేమైతే వచ్చేసినాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర 2 గైస్ 2:30 అట్లా అవుతుందన్నమాట. ఇంకా మేమైతే ఫస్ట్ టైం నేను ఈసారి ఫాస్టింగ్ లేను, ఎందుకంటే మండే వస్తే పట్టుకుందామని ఉండే. ఇంక ఇప్పటివరకు అయితే మండే రాలేదు గైస్. మండే వచ్చినప్పుడు పట్టుకుంటాను గైస్. మీరు ఎంతమంది శివరాత్రికి ఫాస్టింగ్ ఉన్నారో కమెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా మీకు మంచి కంటెంట్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.